హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా మసాజ్ అండ్ బాతింగ్ వీడియోకి చాలా వ్యూవర్షిప్ వచ్చింది కదా, సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకొకటి అలాంటిదే చేద్దాము, ఇది కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట చాలా మందికి. అది ఒక టిప్ అన్నమాట. బాతింగ్ లో, ఐ మీన్ మసాజింగ్ లోనే బెస్ట్ టిప్ అని నేను అనుకుంటున్నాను. అదేంటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. అండ్ దేనికి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బేబీ స్మూత్ స్కిన్ కోసం, చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా, షైనీగా వాళ్ళ స్కిన్ ఉండాలి అని అంటే మనం ఈ ఒక్క దాంతో మసాజ్ చేయాలన్నమాట బేబీకి. దాంతో బేబీ స్కిన్ చాలా గ్లోయిగా, ట్యాన్ ఫ్రీగా, మంచిగా నీట్ గా వైట్ గా ఉంటుంది అనమాట. సో అదేంటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. అండ్ ఎలా మసాజ్ చేయాలి అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇవి వచ్చేసి పాలు, పచ్చి పాలైనా పర్వాలేదు, కాచి చల్లారబెట్టిన పాలైనా కూడా ఏం పర్వాలేదు, ఎలాంటి పాలైనా ఏం పర్వాలేదు. అండ్ ఇది వచ్చేసి శనగపిండి. నేనైతే ఇంట్లోనే పట్టాను కొన్ని శనగలు తీసుకొని. మీ దగ్గర నార్మల్గా బయట కొన్నది ఉన్నా పర్వాలేదు. ఒక స్పూన్ అలా తీసుకోండి. బేబీ బాడీకి సరిపోయేంత స్పూన్, అలా ఏం కాదు, బేబీ బాడీకి సరిపోయేంత అలా తీసుకోవాలి. అండ్ దీంట్లో కొన్ని పాలు కలపండి, కొంచెం ముద్దలాగా అయ్యేటట్టు, కొంచెం లూజీ టెక్స్చర్ లాగా అయ్యేటట్టు తీసుకోండి. ఇట్లా బాగా కలుపుకోండి. దీనికి క్వాంటిటీస్ అనేవి ఏముండవు జనరల్గా. సో ఇలా ఇలా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం బేబీకి మసాజ్ చేయాలి. ఇలా తీసుకున్నాం కదా, దీన్ని బేబీకి ఇట్లా ఫస్ట్ అప్లై చేస్తున్నాను. బాగా అప్లై చేసి, మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం లూజీ, మనం ఎట్లా లడ్డూకి ఎలా పెడతామో అలా చేసుకుంటే బెటర్. సో ఇట్లా బాగా మసాజ్ చేయాలన్నమాట బేబీకి. ఒకసారి ఇలా అప్లై చేసి ఇట్లా 1-2 సార్లు ఇట్లా అనుకొని వదిలేయండి. మొత్తం బాడీ అంతా కూడా అప్లై చేసుకోండి ఇలాగే. బాడీ అంతా కూడా ఫస్ట్ ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి, అది యాక్చువల్గా బాడీకి పట్టాలి. శనగపిండి చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి కొంతమంది సున్నిపిండి కూడా వాడతారు. బట్ మా వాడికి సున్నిపిండి అంత పడలేదు అనమాట. మంచి గ్లో అయ్యేవాడు సున్నిపిండి పెడితే, కాకపోతే చిన్న చిన్న బంప్స్ లాగా వచ్చేవన్నమాట. అందుకని చెప్పేసి నేను అది ప్రిఫర్ చేయలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్ని బ్రాండ్స్ ట్రై చేసినా బేబీకి అయితే సున్నిపిండి అంత పడలేదు అనమాట. అందుకని చెప్పేసి నేను అది వాడలేదు. అందుకని ఇది న్యాచురల్, దీంట్లో అయితే ఏమి ఉండదు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇది వాడుతున్నాను. దీంట్లో ఇది ఓన్లీ శనగపిండి వాడుతున్నాను కదా నేను. మీరు కావాలంటే ఒకవేళ అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా పర్లేదు, బట్ చెప్తున్నాను. అమ్మాయికి పసుపు అలా ఎక్కువ పెడతారు కదా, సో అలా పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. నేను మాత్రం జస్ట్ శనగపిండే పెడుతున్నాను. మీరు ఎక్స్ప్లోర్ చేయండి, పసుపు పెట్టినా కూడా కొంచెం యాడ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా అది పచ్చి పసుపు అయితే ఇంకా బాగుంటుంది, న్యాచురల్ గా కొట్టించిన పసుపు అయితే ఇంకా బాగుంటుంది. సో అది పెట్టాలనుకునే వాళ్ళు అలా కూడా పెట్టేయచ్చు. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఇలా పెట్టాను, మొత్తం అప్లై చేశాను బేబీకి. అప్లై చేశాను కదా, ఇప్పుడు ఇది ఆరొద్దు. ఆరక ముందే మనం కొంచెం కొబ్బరి నూనె ఇలా తీసుకోవాలి. కొబ్బరి నూనె కానీ ఏ ఆయిల్ తో మీరు మసాజ్ చేస్తున్నారో అదే ఆయిల్, ఆ ఆయిల్ తోటి మీరు ఇప్పుడు మళ్ళీ మసాజ్ చేయాలన్నమాట. ఇదే వాడాలి అదే వాడాలని ఏం లేదు. ఏది మీరు రెగ్యులర్ గా మసాజ్ చేస్తూనే ఉంటారు కదా, దేంతో మసాజ్ చేస్తున్నారో ఆ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని మళ్ళీ మొత్తం అంతా అప్లై చేయండి ఒకసారి. అప్లై చేస్తూ ఇప్పుడు మసాజ్ చేయాలి. ఇంతకు ముందు జస్ట్ అప్లై చేసి కొంచెం అట్లా రఫ్ గా మనము మసాజ్ చేసినట్టు ఇట్లా చేసాం కదా, ఇప్పుడు యాక్చువల్ మసాజ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎలా మసాజ్ చేస్తారు జనరల్ గా, నా వీడియోలో చూసి చేస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, అలా ఎలా రెగ్యులర్ గా ఎలా మసాజ్ చేసుకుంటారో అలాగే చేసుకోండి. దగ్గరికి రండి. ఇప్పుడు చూస్తున్నారా, మనం ఆయిల్ అప్లై చేసినందుకు ఇలా వస్తుంది కదా. ఇలా రావడం వల్ల బేబీ స్కిన్ మీద ఉన్న ట్యాన్, డస్ట్ అదంతా కూడా పోతుంది. అలా బేబీ స్కిన్ లో నీట్ గా మంచిగా అవుతుంది అనమాట. సిల్కీ టెక్స్చర్ ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందో ఆఫ్టర్ బాత్ బేబీ స్కిన్ చాలా బాగుంటుంది, మీకు తెలిసిపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఇవన్నీ గ్రాన్యూల్స్ అన్ని వచ్చాయి కదా, ఇవి
కలర్ కూడా మారుతాయి, బ్లాక్ కలర్ లోకి మారుతాయి. బ్లాక్ అంటే బ్లాక్ కాదు, మురికి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ లోకి మారుతాయి. సో బేబీ ట్యాన్ అంతా కూడా అలా పోయిందని మనం రియలైజ్ అవ్వచ్చు అనమాట. సో అట్లా, సో బేబీ ఫేస్ కి బాడీకి అంతటా కూడా ఇలా మీరు బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఆయిల్ కూడా ఇంకిపోతూ ఉంటుంది, మీరు మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మసాజ్ చేయాలి. చూసారా ఇలా వస్తుంది కదా, ఇదే టెక్నిక్ అన్నమాట. ఇలా రావడం వల్ల బాడీ మీద ఉన్న మొత్తం మురికి అదంతా కూడా పోతుంది అనమాట. అట్లా బేబీ స్కిన్ చాలా మంచిగా బ్రైట్ గా అవుతుంది. బ్రైట్నెస్ పక్కన పెడితే మంచి న్యాచురల్ స్కిన్నే, మనకి న్యాచురల్ స్కిన్నే ఇంపార్టెంట్. బట్ దానికి పిల్లలు బయట ఆడడము అవన్నీ చేసి బాగా మురికి పట్టడము, ట్యాన్ అవ్వడము అట్లా అవుతుంది కదా. న్యాచురల్ స్కిన్ అనేది హైడ్ అయిపోయి డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా, దానికి ఇది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు వాడాలి అనే డౌట్, మీరు ఎన్నిసార్లు వాడాలి, ఎప్పుడు వాడాలి అని మీకు డౌట్ వస్తుంది. సో రోజు వాడే వాళ్ళు కూడా ఉంటారు, ఏం పర్వాలేదు, రోజు కూడా వాడొచ్చు. కాకపోతే జస్ట్ లైక్ స్క్రబ్బింగ్ కదా, అందుకని చెప్పేసి మాయిశ్చర్ కూడా బాగుండాలి బేబీకి. అందుకని మాయిశ్చరైజర్ కూడా బాగా పెట్టాలన్నమాట. మనం ఎలాగో కొబ్బరి నూనెతోటే మసాజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉండే మాయిశ్చర్, ఆయిల్ ఇచ్చే మాయిశ్చర్ అది ఇస్తూనే ఉంటుంది. బట్ స్టిల్ మీరు బాగా మాయిశ్చర్ అనేది బేబీ స్కిన్ కి ఇవ్వాలి, లేకపోతే డ్రై అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఆఫ్టర్ బాత్ కూడా మాయిశ్చరైజర్ బాగా పెట్టాలన్నమాట, స్కిప్ చేయకుండా బాగా పెట్టాలి. అండ్ ఇంకా ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, చూసారా ఇలా దాంతో మురికి లాగా ఇలా వస్తుంది అనమాట మనకి. ఇలా స్క్రబ్బింగ్ లో మనం మామూలుగా అయితే ఎలా ఎలా ఇలా వస్తుంది, మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఇలా వింటర్ లో, ఎస్పెషల్ గా వింటర్ లో మీరు ఈ టెక్నిక్ ఫాలో అయ్యి స్క్రబ్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది బాగా పెట్టాలి, ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే ఆబ్వియస్ గా వింటర్ లో స్కిన్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతుంటుంది కదా. సో మామూలుగానే పిల్లలకైనా మనకైనా మాయిశ్చర్ అనేది ఇంపార్టెంట్. ఇలా మనం పెడుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ డ్రై అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బాగా పెట్టాలన్నమాట. అదొకటి టిప్, ఆఫ్టర్ మసాజ్ టిప్ అనమాట. అండ్ ప్రతిరోజు పెట్టాలంటే అవసరం లేదు, ఆల్టర్నేట్ డే పెట్టుకోవచ్చు, వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు, మంత్లీ ట్వైస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బేబీ స్కిన్ రఫ్ అవుతుంది ఆర్ ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు వెంటనే పెట్టేయచ్చు అనమాట. అలా రోజు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే అవసరం లేదు, మంత్లీ ఒకసారి అన్నట్టు కూడా లేదు. మనకు నచ్చినప్పుడు, మనకు కావాలి అనిపించినప్పుడల్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇది పెట్టిన తర్వాత బేబీ స్కిన్ మాత్రం ఎంత సాఫ్ట్ గా అవుతుందో మీరే రియలైజ్ అవుతారు. మామూలుగా బేబీ స్కిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది, ఇది పెట్టిన తర్వాత అంత సిల్కీగా ఎంత బాగా వస్తుందో మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. యాక్చువల్గా నేను కూడా ఇది నాకు తెలిసిన టిప్ కాదు, నాకు కూడా ఒక చెప్తే నేను ట్రై చేసి నాకు నచ్చి నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను అనమాట ఇది. సో నాకు కూడా బాగా నచ్చింది కదా, వై నాట్ టు షేర్ విత్ యూ గైస్ అని చెప్పేసి నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది నాకైతే. ఖచ్చితంగా ఒకసారి ట్రై అయితే చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు. ప్రతి బేబీ స్కిన్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు. బట్ దీంట్లో హామ్ అంటూ ఏముండదు, ఎందుకంటే శనగపిండి న్యాచురల్ అండ్ మిల్క్ న్యాచురల్ అండ్ కోకోనట్ ఆయిల్ న్యాచురల్. కోకోనట్ ఆయిల్ బదులు మీరు ఏ ఆయిల్తో మసాజ్ చేస్తారో ఆ ఆయిలే కాబట్టి అన్నీ కూడా మీరు బేబీకి రెగ్యులర్గా యూజ్ చేయగలిగినవే. డ్యామేజ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు కాబట్టి మామూలుగా. సో ఏం ప్రాబ్లం లేదు, ఆరామ్సే మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేసి నచ్చితే వాడండి, లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకా దాని తర్వాత కంటిన్యూ చేయకుండా. కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎవరైనా దీన్ని యూజ్ చేసి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి, మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇదంతా చూస్తున్నారు కదా, మీకు ఇది ఏ కలర్లో కనిపిస్తుంది, ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి కొంచెం డార్క్ కలర్లో అయింది కదా. సో అలా అనమాట, ఇలా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ట్యాన్, మురికి
ఇంకా బాడీకి బాగా పట్టి ఏదన్నా డెడ్ స్కిన్ కానీ ఎస్పెషల్ గా డెడ్ స్కిన్ లాంటిది ఉంటే అది కూడా ప్రతిదీ బేబీ స్కిన్ న్యాచురల్ స్కిన్ ఎట్లా ఉంటుందో అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. బెస్ట్ ఇది నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. సో ఇలా అన్నమాట. ఇలాగే వెనక సైడ్ మొత్తం బాడీ మొత్తం కూడా ఇలా చేయాలి. చూసారు కదా ఇక్కడంతా కూడా ఉంది కదా. సో అట్లా మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ చేసిన తర్వాత బాతింగ్ అయితే నార్మల్ గా ఎలా చేపిస్తామో అలాగే చేపిస్తాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.